లేదని కేంద్ర ప్రభుత్వం వైఖరి బడ్జెట్ లో కేంద్రం తెలంగాణకు నిధులు కేటాయించినటువంటి వైఖరి నశించాలి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి నశించాలి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి పేదలకు అనుగుణంగా బడ్జెట్ సవరించాలి రాష్ట్రాలకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ సవరించాలి రాష్ట్రాలకు అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్ సవరించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి రాష్ట్రానికి గాను పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉంది. దీనిని నిరసిస్తూ సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చెవిలో పువ్వు చేతిలో చిప్పలాగా ఈ బడ్జెట్ ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారు. అట్లాగే ఎన్డీఏ ఏదైతే ఉందో వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే అధిక నిధులు కేటాయించారు. అది తప్పు, పూర్తిగా ప్రజల స్ఫూర్తికి విరుద్ధం. అది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం ఈ బడ్జెట్ లో కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాకు తీసుకురావాల్సినటువంటి ఐఐటి గాని ఐఐఎం గాని ఇట్లా నవోదయాలు గాని సైనిక స్కూల్ గాని ఇట్లాంటివన్నీ కూడా తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. గొప్పాలు చెప్పడం తప్ప ఈ జిల్లాకు తీసుకురావడంలో నిధులు తీసుకురావడంలో ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఆయన ఎంపీగా ఉన్నాడు. ఎంపీగా ఉండి కూడా బడ్జెట్ లో కనీసం జిల్లాకు తగిన ప్రాధాన్యత లేకుండా నిధులు కేటాయింపులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా బండి సంజయ్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో జిల్లాకు రావాల్సినటువంటి నిధులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇలా తెలంగాణ పైన సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. విభజన హామీలు కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఇలా కొత్తపల్లి మనోహరాబాద్ కావచ్చు, ఇలా కరీంనగర్ కాజిపేట రైల్వే లైన్లు కావచ్చు, ఇలా స్పష్టత లేకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ జిల్లాకు రావాల్సిన నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. కాబట్టే బండి సంజయ్ ఇప్పటికైనా ప్రజల పక్షాన ఆలోచించాలని చెప్పేసి, ఈ జిల్లా పక్షాన ఆలోచించాలని చెప్పేసి, ఈ జిల్లా ప్రజలు ఏదైతే ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ సవరించడం కోసం తన ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ బడ్జెట్ పేదల బడ్జెట్ గా, కార్మిక కర్షక బడ్జెట్ గా, అన్ని రంగాల అన్ని భాగాల బడ్జెట్ గా ఉండాలని చెప్పేసి దీన్ని సవరించాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాం. ఇలా ముఖ్యంగా ఉత్పాదక రంగమైనటువంటి వ్యవసాయ రంగానికి ఇలా 10,000 కోట్లను తగ్గించడం జరిగింది. ఎరువుల సబ్సిడీకి సంబంధించింది 17,000 కోట్లు విధించారు. అట్లా విద్యా వైద్య రంగానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకుండా అరకొర నిధులు కేటాయించారు. అలాగైతే దేశ భవిష్యత్తు ఎటుపోతుందో ఆలోచించాలి. అట్లాగే 50,65,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఇలా విద్యా వైద్య రంగానికే కాదు, ఇలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువ చూపించినటువంటి పరిస్థితి. అట్లాగే ఉపాధి హామీ 100 రోజుల గ్యారంటీ అని